హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సెన్సెక్స్ 312 పాయింట్ల నష్టంతో 78,277 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 23,696 దగ్గర క్లోజ్ అయింది. వేరాస్ బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో 50,343 దగ్గర స్ట్రాంగ్గా ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు పర్ఫామ్ చేసిన సెక్టార్స్ చూస్తే నిఫ్టీ మీడియా 1.79% తోటి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్ వచ్చేసేసి 1.5% తోటి ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అయింది. వేరాస్ నిఫ్టీ కన్జ్యూమర్స్ అని వచ్చేసేసి 0.7% తోటి నెగిటివ్గా మూవ్ అయితే, నిఫ్టీ ఆటో 0.07% తోటి స్లైట్గా నెగిటివ్గా ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు ఇండెక్సెస్లో లా క్లస్టర్ ట్రేడింగ్ సెషన్ చూసాం ఈరోజు. సో ఎందుకు ఈ విధంగా ఉంది అనేది మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే, రేపు మనకి ఆర్బీఐ పాలసీ ఏదైతే ఉందో 5, 6, 7 తారీఖుల్లో ఆర్బీఐ పాలసీ మీటింగ్స్ ఉంది కదా, ఆ మానిటరీ పాలసీలో ఎటువంటి డెసిషన్స్ వస్తాయా అనే ఉత్సాహం దీంతో అంచనాల మీద ఈరోజు కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ అనేది ఈరోజు చూసాం. కారణం ఏంటంటే, రేట్ కట్ ఏదన్నా ఉండొచ్చు, రేట్ కట్ ఏదన్నా డెసిషన్ ఆర్బీఐ నుంచి రావచ్చు అనే ఆశాభావ దృక్పథంతో ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది చూసాము. అట్లాగే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈరోజు స్లైట్ నెగిటివ్గా మూవ్ అయింది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పాజిటివ్గా, అంటే మొన్న ఏదైతే మనకి ఇండెక్సెస్ మొత్తము మేజర్ ఇండెక్సెస్ పాజిటివ్గా మూవ్ అయినా కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి కాస్త స్లోగా మూవ్ అయినాయి. కానీ ఈరోజు స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా పాజిటివ్గా మూవ్ అయినాయి. మేజర్ ఇండెక్సెస్ మాత్రము నిఫ్టీ సెన్సెక్స్ మాత్రము స్లైట్గా లోయర్ సైడ్, అంటే ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇండెక్స్ స్టాక్స్లో మనకి నెగిటివ్గా మూవ్ అవడానికి దోహదం చేసింది ఏంటంటే ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ. ఆ రెండు రిజల్ట్స్ పబ్లిష్ చేసిన తర్వాత 3% ఈచ్ ఈరోజు నెగిటివ్గా మూవ్ అయినాయి. సో దాంతో ఇండెక్స్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పుడు కూడాను నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నెగిటివ్గా మూవ్ అవడానికి ఈ రెండు మెయిన్ ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ. ఈ రెండు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్లైట్గా నెగిటివ్గా మూవ్ అవడంతో హిందుస్థాన్ యూనిలివర్ కానీ ఐటీసీ కానీ ఈరోజు డౌన్ సైడ్ మూవ్ అయినాయి. హిందుస్థాన్ యూనిలివర్ అయితే 2% డౌన్ అయితే, ఐటీసీ 1.5% డౌన్ అయింది ఈరోజు. సో దాంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అనేది ఈరోజు నెగిటివ్గా మూవ్ అవడంతో ఓవరాల్గా మనకు ఇండెక్స్ అనేది స్లైట్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినా కూడాను ఎఫ్ఎంసీజీ సెక్టార్ నెగిటివ్గా ఉండటంతో ఈరోజు మార్కెట్స్ స్లైట్ నెగిటివ్ టోన్లో క్లోజ్ అయినాయి. మనం గ్లోబల్ మార్కెట్స్ని ఒకసారి కనుక పరిశీలిస్తే, నాస్డాక్ గత రాత్రి నాస్డాక్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ స్లైట్ అప్ సైడ్ క్లోజ్ అయింది. S&P 500 కూడాను పాజిటివ్గా క్లోజ్ అయింది. దీనికి ప్రధానమైన కారణం, మనము ట్రంప్ ఏదైతే టారిఫ్ హోల్డ్ చేశాడో ఆల్మోస్ట్ 1 month కెనడా మీదను మెక్సికో మీద టారిఫ్స్ ఏదైతే హోల్డ్లో పెట్టాడో ఆ డెసిషన్ మూలంగా యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న మార్నింగ్ టైంలో మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయినాయి కదా, దాన్ని బేస్ చేసుకొని అదే కారణంతో యుఎస్ స్టాక్స్ కూడాను రాత్రి పాజిటివ్గా మూవ్ అయినాయి. అయితే ఈలోపు ఏదైతే చైనా మీద టారిఫ్ వేశాడో ట్రంప్, దానికి రిటాలియేట్ చేస్తూ చైనా కూడా టారిఫ్స్ వారు స్టార్ట్ చేసేసింది. వాళ్ళు కూడాను కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ మీద 10 to 15% టారిఫ్ విధిస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. దాంతో ఎన్ బలపడింది. దీంట్లో డాలర్ ఇండెక్స్ కూడాను కొద్దిగా స్లైట్గా డౌన్ సైడ్ వచ్చేసేసింది. క్రూడ్ ఆయిల్ కూడాను కొద్దిగా మనకి అంటే ఇంతకుముందు 77, 78 ఉన్నదల్లా ఇప్పుడు 75, 76 రేంజ్లోకి వచ్చింది. అట్లానే బాండ్ ఈల్డ్స్ కూడాను 4.6, 4.7 రేంజ్లో ఉన్న బాండ్ ఈల్డ్స్ గత వారాల్లో ఈ వారం 4.5% అండ్ బిలో ట్రేడ్ అవడం అనేది చూస్తూ ఉన్నాం. దాంతో ఇదంతా మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్గా టర్న్ అయింది. సో ఇది మనకి బేసిక్గా చెప్పాలంటే చాలా పాజిటివ్ ఇదని చెప్పుకోవచ్చు. ఏది మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో
డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవటం కానీ, బాండ్ yields కొద్దిగా స్లైట్ లోయర్ లెవెల్స్లోకి మూవ్ అవటం కానీ, సో క్రూడ్ ఆయిల్ డౌన్ సైడ్ రావటం కానీ, ఇదంతా మన ఇండియన్ ఎకానమీకి కొద్దిగా ఊతమిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు యుఎస్ ఇండిసెస్ మాత్రము కొద్దిగా లోయర్ సైడ్ ఓపెన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే ఆల్ఫాబెట్, గూగుల్ మాతృ సంస్థ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్, ఆ రిజల్ట్స్ డిసెంబర్ రిజల్ట్స్ కాస్త నెగిటివ్గా లోయర్ సైడ్ వచ్చింది. రెవెన్యూ గ్రోత్ వచ్చేసరికి చాలా లోయర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఆల్ఫాబెట్ ప్రీ ఓపెనింగ్ సెషన్లో చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాంతో డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ సో ఈరోజు లోయర్ సైడ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రభావం మన రేపటి మార్కెట్ల మీద ఉంటుందా అనేది చూడాలి. మన మార్కెట్లు రేపటి వరకు మాత్రము 7వ తారీఖు వచ్చే ఆర్బీఐ పాలసీని బేస్ చేసుకొని మాత్రమే, ఆర్బీఐ పాలసీలో ఎటువంటి డెసిషన్స్ ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని డిస్కౌంట్ చేస్తూ రేపటి మార్కెట్లు, మన మార్కెట్లు, ఇండియన్ మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, ట్రేడింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకునే లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు నిఫ్టీ ప్రధానంగా చూస్తే 23,770, 23,670 ఆ 100 పాయింట్స్ రేంజ్లో ఎక్కువ మూవ్ అయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హయ్యర్ సైడ్ 23,800 సైడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని. అట్లానే లోయర్ సైడ్ మూవ్ అవడానికి మాత్రమే ఇష్టపడలేదు. సో లోయర్ సైడ్ ఇక్కడ మీరు చూస్తే 1వ తారీఖు బడ్జెట్ రోజు ఏదైతే ఉందో 23,630 అది ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ కింద. సో నిన్న ట్రేడింగ్ సెషన్లో కూడా 4th ఫిబ్రవరిలో కూడాను 23,630 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఆ లెవెల్ అనేది మనకు ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ కింద ఉంది. 23,630 కంటే బిలో కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 23,500, 23,530 లెవెల్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్ నెగిటివ్గా చూడటానికి లేదు. సో మన మార్కెట్లో ఇప్పుడు హోప్స్ అనేవి ఉన్నాయి వైడ్గా. అంటే మనకి ఎనలిస్టుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఒక్క రేట్ కట్ ఇప్పుడు ఇనిషియేట్ చేయొచ్చు. ఆర్బీఐ నుంచి ఒక రేట్ కట్ అనేది సీరియస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రేట్ కట్ను బేస్ చేసుకొని మన మార్కెట్లు 7th అప్ మూవ్ తీసుకుంటే ఎయిదర్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. సో అప్పటి వరకు ఇదే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది. రేపెట్లాగూ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ మూవ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఎక్స్పైరీ మూవ్స్ ఎట్లాగూ మీరు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు కదా, వీక్లీ ఎక్స్పైరీలో 100 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ హయ్యర్ సైడు, లోయర్ సైడు, అంటే ఓవరాల్గా 300 పాయింట్స్ మార్నింగ్ అవర్స్లో కనుక బయ్యింగ్ ఎమర్జ్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో సెల్లింగ్ వస్తుంది. ఈలోపు మనకు వచ్చిన డెవలప్మెంట్ అంటే రీసెంట్గా మనకు వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే నిన్న ఎఫ్ఐఐస్ 800 crores బై చేశారు. అంటే క్వాంటిటీ తక్కువగా ఉండొచ్చు కానీ బట్ బయ్యింగ్ సైడ్ ఉన్నారు. నిన్నటి వరకు బయ్యింగ్ సైడ్ ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. అన్ఫార్చునేట్లీ ఈరోజు ఎఫ్ఐఐస్ నెగిటివ్ సైడ్ ఉన్నారు. 1,680 కోట్లు ఈరోజు సెల్ చేశారు. సో మన ఆశల మీద నీళ్లు చల్లుతూ ఈరోజు కూడా బయ్యింగ్ సైడ్ ఉంటారేమో అని చెప్పి చిన్న ఆశని ఒమ్ము చేస్తూ ఈరోజు కూడా నెగిటివ్ సైడ్ ఉన్నారు. సో ఎనీవేస్ మనము నిఫ్టీలో ఏ విధంగా లెవెల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసేసి మనకి 23,630 ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అట్లానే 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది నిఫ్టీలో. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో ఏ విధమైన లెవెల్స్ ఉన్నాయో ఈరోజు ఎక్కడ ట్రేడ్ అయిందో ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది కదా. ఈరోజు ఆల్మోస్ట్ 185 ఓపెనింగ్ లెవెల్ కంటే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇది పాజిటివ్ ఇండికేషను. సో బ్యాంక్ నిఫ్టీకి ఇది పాజిటివ్ ఇండికేషను. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,500 నుంచి 50,600. ఏదైనా పాజిటివ్ హోప్స్ కనుక ఇంకా సీరియస్గా మార్కెట్లో ఎమర్జ్ అయితే రేపటి రోజున మరలా ఒకసారి నిఫ్టీ హయ్యర్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నిఫ్టీ హయ్యర్ సైడ్ కానీ బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్ కానీ తీసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే కనుక నిఫ్టీ వచ్చేసేసి 24,000 అబవ్, అది కొంతవరకు 24,500 స్ట్రైక్ ప్రైస్ కూడాను ట్రేడ్ అవుతూ ఉంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ 51,000 స్ట్రైక్ ప్రైస్ సీరియస్గా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ అనేది ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే లోయర్ సైడ్ నుంచి ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ పుల్ బ్యాక్ అనేది 24,500 నిఫ్టీ, 51,000 అబవ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది.
సో ఇది బ్యాంక్ నిఫ్టీకి హయ్యర్ సైడ్ 50,600 నుంచి 50,700. అట్లానే లోయర్ సైడ్ వచ్చేసేసి మనకి 50,000. సో 50,000 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అది కనుక బ్రీచ్ అయ్యి కిందకు వస్తే మరలా ఒకసారి 49,500. 49,500 ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూసారా, ఆ 49,500 దగ్గర ఒకసారి మరలా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్, మనం ట్రేడ్ చేసే ఉపయోగించుకోదగ్గ లెవెల్స్. మేము పెట్టే ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే వీడియో షేర్ చేయండి. అట్లానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.